హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఉదయాన్నే ఎక్కడికి బయలుదేరావు అనుకుంటున్నారా? ఇవాళ అయితే మార్నింగ్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మన ఊరు చెరువులో చేపలు పడుతున్నారు, తీసుకునే పని అయితే రా అని చెప్పేసి. ఇప్పుడు చూస్తున్నది మా సొంతూరు ఫ్రెండ్స్. మా సొంతూరులో చెరువు. సంవత్సరానికి ఒకసారి ఇక్కడైతే చేపలు పడతారు. నేను కూడా ఇక్కడ చేపలు తీసుకుందామని వచ్చాను. చెరువులో చేపలు ఫ్రెష్గా ఉంటాయి కదా. ఫ్రెండ్స్, ఇదైతే మా ఊరు చెరువు. మా చెల్లెల్ని అయితే ఈ ఊర్లోనే ఇచ్చాము. అమ్మాయి కోసం అప్పుడప్పుడు వస్తుంటాను. ఇప్పుడు చేపలు పడుతున్నారని ఈ చెరువులో మనం అయితే రావడం జరిగింది. మీకు చూపించినట్టుంటుంది, ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసినట్టుంటుందని. చేపలు అయితే ఇక్కడ అమ్మరంట చెరువులో. మనం వేరే చోటుకి వెళ్ళి కొనుక్కోవాలి. అదే ఈ చెరువు పాడిన వాళ్ళు ఉంటారు కదా, వేలంపాట, వాళ్ళ ఇంటి దగ్గర అయితే అమ్ముతున్నారంట. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. చేపలు ఫుల్గా తెచ్చే ఈరోజు ఇవన్నీ ఫ్రీగా వచ్చాయి మనకి. చూపి కింద పద్దంలో ఉండే పిల్ల ఈ ఊరికి వచ్చినాయిలయ్యా. మూడు కిలోలు ఇవ్వాలి. మన మెయిన్ ఐటమ్ చూపిస్తాను రండి మీకు. మెయిన్ ఐటమ్ ఇదేం చేప? బంగారు తీగ దీని పేరు. చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. మన ఛానల్లో ఈ వీడియో లేదని చెప్పి తీసుకొచ్చాను ఈ చేపల్ని. 2 చేపలు తీసుకొచ్చాను. కోసిన తర్వాత చూడాలి తల్లి. ఒక పక్క అయితే మనం కట్ చేసాము, ఇంకా రెండో పక్క చేయాలి. ఈ విధంగా ఇలాగ తోలు తీసేయాలి. చేపనైతే క్లీన్ చేసేసాను. మా నాన్నగారికి వస్తున్నారా దీంట్లో గుడ్డు ఉందా లేదా అని. పొట్ట ఇంకా చాలా పెద్దదిగా ఉంటది ఈ చేపలకి. చూస్తే కొంచెం లైట్ గా కనిపిస్తుంది. ఈ పొట్ట ఎట్టుంటది అంటే ఉబ్బిపోయి ఉంటది. చేప కంటే పొట్ట ఎక్కువగా ఉంటది సహజంగా ఈ చేపలకి. అలాంటిది పొట్ట పెద్దగా లేదు. మా కోళ్ళు అయితే వచ్చేసి వీటికి నీసు అంటే ప్రాణం పడుతుంది. గుడ్డు తీసుకొని అప్పుడు గుడ్డు ఉంది ఫ్రెండ్స్. సక్సెస్ అయ్యాం మనము. ఈ చేపకి గుడ్డు ఉంటేనే దీని స్పెషల్, టేస్ట్ బాగుంటది. అవి గాలిబొడ్డలు తల్లి. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఇవైతే ఉంటాయి. వీటిని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. మేమైతే గాలిబొడ్డలు అంటాము. మా పాప అడుగుతుంది ఏంది డాడీ అని. గాలిబొడ్డలు అని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే వచ్చే ముక్కలు 2 చేపలకి. మన పని అయిపోయింది. పొద్దుటి నుంచి ఆ చెరువులో తిరిగి నాకైతే స్నానం చేయాలనిపిస్తుంది ఎప్పుడెప్పుడు అని. ఈ చేపలు వాళ్ళకి ఇచ్చేద్దాం, వండుతారు. మా సూర్యాకి అయితే బాగా వండదు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బంగారు తీగ చేపలు అయితే కట్ చేస్తారు కదా. ఇప్పుడైతే వాటిని కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పటికైతే లేట్ అయితే అయిపోయింది. నైట్ టైం కదా, కొంచెం చీకటిగా అట్లా ఉంటది. అందుకని త్వరగా అయితే చేసేస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటా. ఎప్పుడైనా చేపల కూరకి ఎక్కువ ఉండాలి. ఇప్పుడైతే కొంచెం మెంతులు, ఆవాలు కూడా వేస్తున్నాను. మెంతులు ఆవాలు అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు. ఇప్పుడైతే ఉల్లిపాయలు, టమాటా ముక్కలు అన్నీ అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే రుచికి సరిపడినంత అయితే ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత కారం అయితే వేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అయితే నేను ముందుగానే చింతపండు పులుసు అయితే పిండి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో పోస్తున్నాను.
ఇప్పుడైతే నేను చింతపండు గుజ్జు అయితే పోసాను. ఇప్పుడైతే మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేస్తున్నాను. ఈ చేప పేరు బంగారు తీగ, గోల్డెన్ ఫిష్ అంటే ఇది. ఈ చేప అయితే ఎప్పుడో ఒకసారి తిన్నాను, ఇప్పుడు మళ్ళీ రెండోసారి తింటున్నా నేను. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీటిని అన్నిటిని బాగా చదురుకోవాలి. ఇప్పుడైతే ఒక 20 నిమిషాల వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. ఇది ఏందో అనుకోమాకండి, గుడ్డు ఉన్నింది, అది మూట కట్టేసాను. ఇప్పుడైతే ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే చేపల పులుసు ఉప్పు కారం అన్ని చూసుకోవాలి. చూసుకొని ఒక 10 నిమిషాలు అయితే వండిస్తే చాలు, అయిపోద్ది చేపల పులుసు వాడికి. ఇప్పుడైతే మనం ఉప్పు కారం అనేది చూసుకున్నాము. అలాగే ఇదైతే నేను మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు అన్ని వేసి దోరగా వేయించుకొని పొడి అయితే చేసి పెట్టుకున్నాను. ఇదే మెంతుల పొడి అంటారు. ఇది కూడా వేసేస్తున్నాము. ఇలా పట్టుకొని గుడ్డతో ఆమెనట్టు తిప్పుకోవాలి. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చేపల పులుసు అయితే రెడీ. చూడండి ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే చేపల పులుసు ఎలా ఉందో టేస్ట్ చేసి మా వారైతే చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ రోజు మధ్యాహ్నం వెళ్ళి చెరువు అంతా తిరిగి కష్టపడి తెచ్చిన ఈ చేప, అంటే గెండెలు ఇంకా రకరకాల చేపలు అయితే ఉన్నాయి. మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు. నేను స్పెషల్ గా ఈ బంగారు తీగల కోసం ఉన్నాను. అవి చాలా అంటే తక్కువగా ఉన్నాయి. 1, 2 అట్టున్నాయి అనమాట. ఒక ట్రిప్ కి 1, 2 అట్టున్నాయి. మొత్తానికైతే నేను సాధించి తీసుకొచ్చాను. అవి ఎలా టేస్ట్ ఉన్నాయి అనేది మనం చెప్తాం ఇప్పుడు. సూపర్ గా కుదిరింది కూర కూడా. చేపలో గుడ్డు ఉంది, ఒక చేపలో కొవ్వు ఉంది. కొవ్వు ఉంటే సూపర్ టేస్ట్ ఉంటది చేపలో. అదే ఇంకెందుకు ఆలస్యం చేయడం, మనమైతే టేస్ట్ చూసేద్దాం. ఈ విధంగా ఒక చిన్న ముక్క తీసుకొని మనమైతే ఇంకా ఫ్రెండ్స్ కొంచెం పులుసు వేసుకొని టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉందో. బాగా లేట్ అయిపోయింది, 9 అవుతుంది టైం ఇప్పుడు. చేపల కూర ఎలాంటి సిచ్యువేషన్ లో తెచ్చినా గానీ మా వైఫ్ అయితే సూపర్ గా వండుతుంది ఫ్రెండ్స్. ఈ రోజు కూడా బాగా కుదిరింది చేపల కూర అయితే. అందులో మన ఫేవరెట్ కాబట్టి ఈ చేప చూద్దాం ఎలా ఉందో టేస్ట్. మెత్తగా ఉడికిపోయింది. బా, చేప అయితే ఇది చెరువులో స్వచ్ఛంగా పెరిగిన చేప ఫ్రెండ్స్. కనీసం దీనికి మేత కూడా వేయరోళ్ళు. అదే నాచు తిని చెరువులో పెరిగిన చేప అనమాట. దీని టేస్ట్ ముందు ఇంకా మనం మామూలుగా కృత్రిమంగా పెంచే చేపలు అసలు ఆ టేస్ట్, దీని టేస్ట్ హైలైట్ గా ఉంది చేప టేస్ట్. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మనమైతే కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.